టిఫిన్, స్నాక్స్, మీల్స్, బిర్యానీ ఇలా వీటిలో ఏదో ఒకటి మనం నిత్యం తినేవే. అయితే ఇంట్లో వీటిని వండుకుంటే చౌకగా లభించడంతో పాటు హెల్త్కు ఎంతో మంచిదని తెలుసు. కానీ మారిన పరిస్థితులకు తోడు సరదాగా వారం రోజులకోసారైనా హోటల్కి వెళ్ళి తినాల్సిన పరిస్థితులు చాలా మందిలో ఏర్పడుతున్నాయి. కొన్ని హోటల్స్లో నిబంధనలు పాటించకపోవడంతో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. జనాభా వేగంగా పెరుగుతుండడం, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల విపరీతంగా పబ్లిక్ ఉండడంతో అందుకు తగ్గట్లుగా పుట్టగొడుగుల్లా గల్లీకో రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఇప్పటికే ఉప్పు, పప్పు, కారం, పసుపు లాంటివి కల్తీగా మారగా ఇక వండిన ఆహారం కూడా నాసిరకంగా ఉండడం, శుభ్రత లేకపోవడంతో తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. హోటల్స్ లోపల హైజెనిక్గా ఉండకపోవడం, ముఖ్యంగా కుకింగ్ సెక్షన్లో క్లీనింగ్ సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఎఫెక్ట్ పడుతోంది. వీటికి తోడు ఫుడ్ నిన్న మొన్నటివి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన కస్టమర్లకు వడ్డించడంతోనూ ఫుడ్ పాయిజన్ సమస్యలు వస్తున్నాయి. కానీ అవేం పట్టించుకోకుండా వండినది వేస్ట్ కాకుండా కొత్త వాటిలో ఓల్డ్ కలిపి వడ్డించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలాసార్లు ఆహార పదార్థాల్లో వెంట్రుకలు, చీమలు, బొద్దింకలతో పాటు అక్కడక్కడ బల్లులు సైతం వస్తుండడంతో ఇటీవల హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ పరిధిలో ఫుడ్కు సంబంధించిన టిఫిన్ సెంటర్ మొదలుకొని స్వీట్ షాపులు, రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ కలిపి 2 లక్షలకు పైగా ఉన్నాయన్నది అంచనా. వీటిలో కేవలం లైసెన్సు పొందింది అందులో 0.5% కూడా లేవు. ఇందులోనూ ఫుడ్ సేఫ్టీకి ప్రమాణాలు పాటిస్తున్నది చాలా తక్కువని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా హైదరాబాద్లో వివిధ రకాల చైనీస్ ఫుడ్ హోటల్స్, చిన్నా చితక ఫుడ్ షాపులు పెద్ద ఎత్తున ఉండగా అక్కడ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, కూరగాయలు, మాంసం లాంటివి కట్ చేయడం మొదలు వాటిని భద్రపరచడంలోనూ అశ్రద్ధ కనిపిస్తోంది. किलिंग का 3 जने हैं. किलिंग की नीटनेस अच्छा रहता, ज़्यादा नहीं 70-60 रुपीज़ का रेट रहता. चिकन बिरयानी 80 रुपीज़ रहता. हाँ सर्टिफिकेट है ना. తక్కువ రేట్లతో ఫుడ్ అందిస్తూ నాణ్యత అంతంతగా ఇచ్చే రెస్టారెంట్లున్నాయి. కొంతమంది స్ట్రీట్ వెండర్స్లో 60 నుంచి 90 రూపాయలలో వేడివేడి రుచికరంగా ఫుడ్ పెట్టేవారున్నారు. అందుకే వీటికి జనం నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 కొద్ది షాప్స్ ఉన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. నెలలో 1000 కంప్లైంట్స్ వస్తున్నా తనిఖీ చేసి శాంపుల్స్ సేకరించడం మాత్రం 700 నుంచి 800 వరకు ఉంటున్నాయని అంటున్నారు అధికారులు. అంటే ఇప్పుడు మనకు ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో 30 సర్కిల్స్ ఉన్నాయి. ఈచ్ సర్కిల్కి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. హోటల్స్, రెస్టారెంట్స్ కూడా విజిట్ చేయడం అనేది కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బాధ్యత అండి. అది కూడా వాళ్ళు పీరియాడికల్గా వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. వారికి కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు వండిన ఆహార పదార్థాలను కానీ వాళ్ళు యూజ్ చేస్తున్న రా మెటీరియల్స్ని కూడా వాళ్ళు తనిఖీ చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఎలాంటివైనా ఎఫ్ఎస్ఎస్ఏ డీవియేషన్ ఏమన్నా ఉంటే కూడా తగిన సూచనలు చేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్లలో నాన్ వెజ్ ఐటమ్స్ రోజుల కొద్దీ నిల్వ ఉంచడంతోనే అసలు సమస్య. బయట పడేలేక ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి సప్లై చేస్తుంటారు. సాధారణంగా వంటలో ఫిల్టర్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ వాడుతున్నారు. కల్తీ ఫుడ్ తినడంతో ఫుడ్ పాయిజన్ అవడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాంతకరంగా మారే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఎఫ్ఎస్ఎస్సి నిబంధనలతో నడుచుకోవాల్సి ఉన్నా చాలా రెస్టారెంట్స్ పట్టించుకోవడం లేదు. ఎంత పెద్ద మిస్టేక్ జరిగినా ఫైన్స్ వేసి వదిలేయడం తప్ప ఏమీ చేయలేమని అంటున్నారు అధికారులు. ఒక రెస్టారెంట్ని కానీ ఒక ఎఫ్ఓ యూనిట్ని కానీ మనకు ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ వెంటనే క్లోజ్ చేసే అవకాశం లేదు. కాకపోతే మనం వెంటనే దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ చేసామో కేసు సివియారిటీని బట్టి కూడా మనం ఫైల్ చేయడము, లేకపోతే వాటి శాంపుల్స్ని ల్యాబ్ పంపించి ల్యాబ్లో అన్సేఫ్ అని తేలితే మాత్రం మనం కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. వీటికి తోడు ఉన్న సిబ్బంది కూడా హోటల్స్ తనిఖీలు కాదు కదా, ఆ వైపే చూడట్లేదనే ఆరోపణలున్నాయి. మామూళ్లు రెగ్యులర్గా అందుతుండడంతోనే తనిఖీలు చేయడం లేదని ఆఫీసర్లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.